శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరులో మాజీ మంత్రులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి రెచ్చిపోయారు. అవినీతికి పాల్పడ్డ వైసీపీ సర్పంచ్లపై అధికారులు విచారణ జరిపారు. నిధుల దుర్వినియోగం చేశారని, అవినీతికి పాల్పడ్డారని తేలడంతో కొందరు వైసీపీ సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేశారు. దీంతో కొడవలూరు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట వైసీపీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మాజీ మంత్రులు ప్రసన్న, కాకాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై కాకాని చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. గెలిచారు కదా, అందువల్ల కళ్ళు నెత్తికెక్కుండాయి. ప్రజలు ఓట్లేసి గెలుచుంటే ప్రజల బాధలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉండుండేది. మోడీ గారి సహకారంతో ఈవీఎంలతో అధికారంలోకి వచ్చి ఇటువంటివి చలాయిస్తా ఉన్నారు. పేదవాళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ సర్పంచులు, వాళ్ళ మీద నా మీ ప్రతాపం, వివోఏల మీద నా మీ ప్రతాపం. ఇద్దరు మాజీ మంత్రులు ఈ రోజు ఇక్కడికి వస్తే ఎంపీడీఓ అని లేకుండా చేశారు. ఇక్కడ బుద్ధుందా నీకు ఎంపీడీఓ అని అడుగుతా ఉన్నాను, నేను సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉంటుందని అనుకుంటున్నావా నువ్వు? మనం సాధారణంగా ఒక నాటి సామెత ఓడలో తిరుగుతుంటే ఈ మధ్య చెప్తున్నారు, పాలు ఇచ్చేటువంటి పాడి పెరిగిన వదిలిపెట్టి మేత వేసేటువంటి దున్నపోతలు కాట కట్టేసుకున్నట్టు క్రేజ్ పెరిగింది. ప్రసన్న విలువ అర్థమైంది. అయ్యో మనం పోగొట్టుకున్నామనేటువంటి బాధ ప్రజల్లో ఉండబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సమీకరణ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం, ఇంత దరిద్రపు పరిపాలన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో